కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు అన్నదాతలతో పాటు చేనేత కార్మికులను కోలుకోలేని దెబ్బతీశాయి. మగ్గాల్లో ఉన్న చీరల వర్షపు నీటితో తడిసి కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 30 రోజుల పాటు ఉపాధికి దూరమయ్యారు. ఒక్కొక్క మగ్గానికి 25,000 వరకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. మగ్గాల్లోకి దాదాపు 3 అడుగుల మేర నీరు చేరడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. కృష్ణా జిల్లాలో చేనేత రంగాన్ని నమ్ముకుని సుమారు 15,000 మంది కార్మికులు జీవిస్తున్నారు. ఒక్క పెడన నియోజకవర్గంలోని 5,000 మంది నేతన్నలు ఉంటారు. వర్షాలు తమను నట్టేట ముంచాయని, 30 రోజుల నుంచి మగ్గాల్లో నీరు ఉండడం వల్ల ఉపాధికి దూరమయ్యామని వాపోతున్నారు. మగ్గాల్లో ఉన్న నీటిని తోడుతుంటే మళ్లీ నీరు ఊరుతోందని చెబుతున్నారు. మగ్గంలో ఉన్న చీర తడిసి పోగులు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 డేస్ అవుతుంది మగ్గంలోకి వెళ్ళి, అలా పాడైపోయింది. 7 చీరలది ఒకటి పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా పాడైపోతుంది. తెల్లగా వస్తే పోగులు తెగిపోతాయి, ఇంకా పనికిరాదనమాట. అంటే ఈ పాటుకైతే 30 రోజులంటే ఒక 2-3 సాగలన్నా నేస్తాను కదా. సాక్కే 6,000-7,000 వస్తుంది. 20,000 పైనే లాస్ కదండి. 30 రోజుల్లో కనీసం 2 లేదా 3 సాకలు నేసేవాళ్లమని కార్మికులు చెబుతున్నారు. ఒక్కొక్క శాఖకు 6,000 నుంచి 7,000 వరకు ఆదాయం వచ్చేదని అంటున్నారు. మగ్గాలు నీట మునగడం వల్ల ప్రతి నేత కార్మికుడికి దాదాపు 25,000 వరకు నష్టం వచ్చిందని వాపోయారు. గతంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేనేత సొసైటీల ద్వారా ఆదుకునేవారని, ఇప్పుడు సంఘాలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని, ఇక తమ కష్టాల్ని ఎవరు తీరుస్తారని బాధపడుతున్నారు. 30 రోజుల నుంచి గోతుల్లో నీళ్ళు వచ్చి పని లేదు. సాగా మొత్తం కొట్లో పాడైపోతే తీసుకోరు కదా. ఈ 4 రోజులు ఎండగా కాస్త తగ్గినాయి. ఇప్పుడే వెళ్ళాము మగ్గంలోకి, అదే అలా తెల్లగా అయిపోయినాయి. పొడుగు 20 సంవత్సరాల నుంచి నేత ఈ పని తప్ప ఇంకో పని రాదు. పిల్లలు చదివిస్తాను కన్నా మన నేత మీదే ఆధారం. అది వరకు సొసైటీ ద్వారా లాభాలు అవి వచ్చాయి. గత 5 సంవత్సరాలు ఏమి లేదు జగన్ ప్రభుత్వంలో. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడే మాకు అట్ట వచ్చినాయి, అలా రావాలని చెప్పాం. గత ప్రభుత్వం చేనేత రంగాన్ని గాలి కుదిరేసిందని 5 ఏళ్లుగా సొసైటీలకు విడుదల చేయాల్సిన ట్రిపుల్ ఫండ్, దారం సబ్సిడీ, 25 పైసల వడ్డీ రుణాలు, పండుగల సమయంలో వస్త్రాలకిచ్చే 30% రాయితీల వంటి వాటిని విడుదల చెయ్యలేదని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిందని సంతోషించేలోపే వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయని అంటున్నారు. గత నెల 15 రోజులు కురిసిన వర్షాలు గుంటల్లో నీళ్లు వచ్చి ఇంతవరకు మగ్గం గుంటలో నీళ్లు ఎగరలేదండి. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడతామని. కానీ ఈ మగ్గం మీద నూలంతా కూడా దీని మీద గంజి పెట్టండి, నూలు నేతన వేయలేమండి. ఈ గంజి ఉండటం, ఇది ఇన్ని రోజులు నిల్వ ఉండిపోవటం వల్ల ఈ కాటన్ సీకిపోయి ఊడిపోతుందండి, పోగు డ్యామేజ్ అయిపోయిందండి. మగ్గం లాస్ కానీ వేజ్ లాస్ కానీ జరిగిందండి. అని ప్రభుత్వం మాకు అదేదన్నా తక్షణ సాయం అందించవలసిందిగా చేనేత కార్మికులను కోరుతున్నామండి.